హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించు మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక ఈ రోజు మనకు ఒక న్యూ హైస్ అండ్ న్యూ హై క్లోజింగ్ బేసిస్ కూడా రావడం చేసాం. సో లాస్ట్ వీక్ మనకి అబౌట్ 7 to 8 సెషన్స్ ఏదైతే మార్కెట్ కన్సాలిడేషన్ అండ్ హయ్యర్ హైస్ ఫార్మేషన్ జరిగిందో, ఈ వారం అది మొత్తం కూడా ఎంగల్ఫ్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక న్యూ హై దగ్గర క్లోజ్ అవుతుంది. సో లాస్ట్ వీక్ మనకి హై చూస్తే కనుక నిఫ్టీ పరంగా 23,667 అండ్ అది ఈరోజు సర్పాస్ అయ్యి 23,722 దగ్గర క్లోజ్ అవుతుంది. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లోనే మన మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఇంకా ఫర్దర్ ర్యాలీ వస్తుందా అని మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే ఈ రోజు వచ్చింది ఇట్స్ ఎ వెరీ వెరీ క్లియర్ బ్రేక్అవుట్ ఆఫ్టర్ 2 weeks కన్సాలిడేషన్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 2 weeks లో చూస్తే కనుక 23,200 నుంచి 23 మేబీ 700 మధ్యలో జరగటం చూసాం. ఈ రోజు హై పైన క్లోజ్ అవటం చూసాము. అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక 2 days బ్యాక్ 23,350 లో కూడా రావటం చూసాం. అంటే ఈ వారంలోనే ఏదైతే ఒక లో ఫార్మేషన్ జరిగిందో అది కూడా ఒకటి జరిగిపోవటం చూసాం. కాబట్టి మేబీ ఎక్స్పైరీకి 24,000 వెళ్తుందా అనేది నెక్స్ట్ 2 days లో మనం చూడాలి. ఎందుకంటే మనకి డేటా ఆప్షన్స్ చూస్తే కనుక ప్రాబ్లీ 23,800 పుట్ కాల్ అన్వైండ్ అయిపోయి 23,900 కాల్ కూడా అన్వైండ్ అవటం చూసాం ఈ రోజు. అండ్ 24,000 కాల్ అనేది ఓపెన్ అప్ అయిపోవడం చూసాం. సో ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ 2 days లోనే ఇంకొక 300 పాయింట్స్ పెరుగుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నట్టు మనకి అర్థమవుతుంది. ఏదైనప్పటికీ ప్రాబ్లీ మనకి లోవర్ సైడ్ అనేది బేస్ కంప్లీట్లీ అప్ సైడ్ షిఫ్ట్ అయిందని చెప్పొచ్చు. సో ఆల్ దీస్ డేస్ మనం 22,910 ఏదైతే లో అనుకున్నామో అదొక బేస్ అని అనుకున్నాం. బట్ నౌ ఐ థింక్ లాస్ట్ వీక్ లో ఏదైతే 22,339 ఏదైతే ఉందో ప్రాబ్లీ దట్ విల్ బికమ్ ఏ స్ట్రాంగ్ బేస్. సో ఆల్ ఇన్ ఆల్ 23,300 నుంచి 24,000 మధ్యలో కదలడే ఛాన్సెస్ నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తుంది. బట్ ఈరోజు నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ పక్కన పెడితే కనుక ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ హావ్ అండర్ పర్ఫార్మ్డ్ అనొచ్చు. సో స్టాక్స్ లైక్ శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ, ఇన్ఫాక్ట్ ఇవన్నీ కూడా న్యూ ఆల్ టైమ్ హైస్ కి రావడం చూసాం. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ అయితే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఏదైతే బాటమ్ ఫామ్ అయిందో అక్కడి నుంచి చూసుకుంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ దాని హై ఏదైతే ఉందో ప్రీవియస్ హై 1242 అది కూడా బ్రీచ్ అవటం చూసాం. సేమ్ థింగ్ విత్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆ రోజు బిఫోర్ డే హై 1173, ఈ రోజు 1203 దగ్గర క్లోజ్ అవుట్ విషయం. ఇక మనం తరచుగా మాట్లాడుకున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐ థింక్ 2 days బ్యాక్ కూడా మనం చెప్పడం జరిగింది. ప్రాబ్లీ కరెక్షన్ లో ఉన్నప్పుడు ఇట్ షుడ్ బి బాట్ ఇన్. అండ్ మల్టీ మంత్ హై ఏదైతే డిసెంబర్ లో వచ్చిందో 1720 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ఈ రోజు అక్కడికి రావటం చేశాం. సో 1716 హై వెళ్ళి క్లోజ్లీ 1707 దగ్గర క్లోజ్ అవటం చేశాం. ఇప్పుడైతే ఇలాంటి హెవీ వెయిట్స్ తోటే నిఫ్టీ పెరుగుతుందో కొంచెం కాషన్ అనేది డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ గో విత్ ద చార్ట్స్ కాబట్టి స్టాప్ లాసెస్ పెట్టుకుని ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు ట్రేడ్. ఇంకా అదర్ స్టాక్స్ ఏవైతే పెరిగాయో కొద్దిగా మిక్స్ ఆఫ్ సెక్టర్స్ అని చెప్పుకోవచ్చు. స్టాక్స్ లైక్ ఎల్ఎన్టీ కానీ, లేదంటే టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, రిలయన్స్ లాంటి స్టాక్స్ ఈరోజు అప్ మూవ్ రావటం చూసాం. బట్ వీక్ అయిన సెక్టర్స్ లో దెర్ ఆర్ మెనీ సెక్టర్స్ అండ్ స్టాక్స్ అని చెప్పొచ్చు. క్లియర్లీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ వెరీ వెరీ డల్ పర్ఫార్మెన్స్ కొనపరిచింది. 200 పాయింట్స్ పెరిగిన రోజు మార్కెట్. బీపీసీఎల్ లాంటి స్టాక్స్ అబౌట్ 3% కరెక్ట్ అవటం చూసాం. పవర్ గ్రిడ్ 1.5%, అదేవిధంగా ఓఎన్జీసీ, ఇంకా అదర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ ఎన్టీపీసీ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ఆటో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. ఈ రోజు కూడా అదే కొనసాగింది. సో లాస్ట్ వీక్ లో ఒక టాప్ అవుట్ అయిందా అని ఒక ఇండికేషన్ ఇస్తుంది మనకి. సో స్టాక్స్ లైక్ ఐషర్ మోటార్ కానీ, హీరో మోటార్స్, మారుతి, బజాజ్ ఇవన్నీ కూడా వీక్ ట్రేడ్ అవటం చూసాం. ఫార్మా మిక్స్ బ్యాక్ తీసుకోవడం చూసాం. సిప్లా, డాక్టర్ రెడ్డి కొద్దిగా వీక్ ట్రేడ్ అయ్యాయి. అండ్ దివీస్ అఫ్ కోర్స్ కొద్దిగా పాజిటివ్ లో క్లోజ్ అయింది. అండ్ ఎఫ్ఎంసీజీ కూడా కొద్దిగా వీక్ ఉందని చెప్పుకోవచ్చు ఈ రోజు. స్టాక్స్ లైక్ నెస్లే కానీ, బ్రిటానియా, హిందుస్థాన్ లీవర్, ఐటీసీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అవటం చూసాం. అండ్ అదానీస్ ఈ రోజు కొద్దిగా డిప్రెస్డ్ గా బిహేవ్ చేశాయని చెప్పొచ్చు. ఒక నెగటివ్ బార్స్ అనేది సూచించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ మనం గత కొన్ని రోజులుగా అనుకుంటున్న అవుట్ పర్ఫార్మెన్స్ ఏదైతే జస్ట్ స్టార్ట్ అయిందో అది ఇంకా కొనసాగే ఛాన్స్ ఉంది అని. సో ఎగ్జాక్ట్లీ దట్ హెస్ హ్యాపెండ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. సో ఈ రోజు మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 53,000 నియర్ బై కూడా రావడం చూస్తాం. సో ఈ రోజు మనకు ఓపెనింగ్ చూస్తే కనుక 51,759. సో ఓపెనింగ్ కి అండ్ ఇంటర్డే హైకి 1000 పాయింట్స్ ఈ రోజు మళ్ళీ ఒక డిఫరెన్స్ అవటం చూసాం. అండ్ ఓపెన్ అండ్ లో ఆర్ ఆల్మోస్ట్ సేమ్, క్లోజ్ అండ్ హై ఆర్ ఆల్మోస్ట్ సేమ్. సో బుల్స్ టోటల్ కంట్రోల్ లో ఉన్నారు బ్యాంక్ నిఫ్టీ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రీవియస్ ఆల్ టైమ్ హై 51,133 మనం గతంలో కూడా ఇట్ విల్ బికమ్ ఏ సపోర్ట్ జోన్.
అండ్ ప్రాబ్లీ 2 days లో ఏదైతే ఉందో అది కూడా మనకి 51,113 దగ్గరే మనకు కనపడుతుంది. అండ్ ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కూడా ఇప్పుడు 51,500 నుంచి ప్రాబ్లీ 53,500 షిఫ్ట్ అవడం చూస్తుంది. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మంత్లీ ఎక్స్పైరీ అది ఎలా ప్లే చేస్తుంది అనేది మనం వీ నీడ్ టు లుక్ అండ్ వాచ్. ఇక పెరిగిన స్టాక్స్ లో అగైన్ ఇక్కడ కూడా మనందరికి తెలిసిందే హెవీ వెయిటేజ్ ప్రైవేట్ బ్యాంక్స్ కి ఎక్కువ తీసుకోవడం చూసాం మనం. యాక్సిస్, ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ దే హావ్ గాన్ గుడ్. బట్ స్టేట్ బ్యాంక్ స్వల్పంగా పెరిగినప్పటికీ ప్రీవియస్ హై ఏదైతే 912 ఉందో ఇట్స్ వేర్ పార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు క్లోజింగ్ 841 దగ్గరే క్లోజ్ అవుతుంది విషయం. సో మేబీ ఒకసారి ప్రైవేట్ బ్యాంక్స్ బ్యాక్ సైడ్ తీసుకుంటే ప్రాబ్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మళ్ళా ఫ్రంట్ లైన్ లోకి వస్తాయి. ఐ థింక్ వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇక వీకెండ్ వాటిల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిఎఫ్సి బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్ స్వల్ప నష్టాలు అని చెప్పుకోవచ్చు. నాట్ ఎనీవేర్ బిట్వీన్ 0.02 అండ్ 0.34. సో ఆల్ ఇన్ ఆల్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బుల్ ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి ఐ థింక్ రైట్ వీ హ్యావ్ టు గో విత్ ద టైడ్ కాబట్టి ప్రాబ్లీ ఇప్పుడైతే బుల్లిష్ గా ఉంది కాబట్టి బై డిప్స్ అనే చెప్పుకుంటాం. బట్ స్టాప్ లాసెస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి ఇలాంటి. ఇక ఎఫ్ఎండో స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక అక్కడ కూడా ఫినాన్షియల్స్ డామినేట్ చేశాయని చెప్పొచ్చు. హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ లైక్ ఎల్ఐసి కానీ క్యాన్ఫిన్ హోమ్స్ కానీ దే హావ్ డన్ గుడ్. అండ్ అదే అదర్ స్టాక్స్ ఫినాన్షియల్ లో చూస్తే కనుక ఎల్ఎన్టీ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా బాగా చేశాయని చెప్పొచ్చు. టైర్ స్టాక్స్ లో రోజు ఒక మంచి బయింగ్ చూసాం. అపోలో టైర్ అండ్ ఎంఆర్ఎఫ్ ఒక గ్రీన్ లో ట్రేడ్ అవటం చేసాం. అదేవిధంగా హై బీటాలో కొన్ని నేమ్స్ దే డిడ్ వెల్, పిఈఎల్ అండ్ ఎంసీఎక్స్ లాంటి స్టాక్స్ పాజిటివ్ లో ట్రేడ్ అయ్యాయి. ఇక వీక్ అయిన సెక్టర్స్ మనం చూస్తే కనుక రియాలిటీ స్పేస్ లో ఒక మంచి సెల్ ఆఫ్ రావటం చేసాం. మేబీ ఇట్స్ ఎ ప్రాఫిట్ టేకింగ్ అని అనుకుంటాం, ఎందుకంటే ఒక రన్అప్ వాస్ వెరీ హ్యూజ్. సో ఓబ్రా రియాలిటీ కానీ, డిఎల్ఎఫ్ కానీ, గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ వీటన్నిటిలో ఒక మంచి ప్రాఫిట్ బుకింగ్ రావటం చేసాం. అండ్ స్పెషాలిటీ కెమికల్స్ లో సెకండ్ డే ఆల్మోస్ట్ థర్డ్ డే కూడా కొనసాగటం చేసాం. సో ఈ సెక్టర్ ఫిజిల్ అవుట్ అయిపోతుందా అనేది మనం వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే స్టాక్స్ లైక్ నవీన్ ఫ్లోరిన్, ఎస్ఆర్ఎఫ్, అతుల్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ నవీన్ ఫ్లోరిన్ అయితే 200 మూవింగ్ యావరేజ్ దగ్గరలో ఉంది ఇప్పుడు, 3542. ఇన్ఫాక్ట్ ఇది 3800 నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది. సో టాప్ నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇట్ కరెక్టెడ్ అబౌట్ 310% కరెక్ట్ అయింది. సో ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కూడా మనకు తెలుస్తుంది. ఇక హైబీటా నేమ్స్ లైక్ ఐఎక్సి అండ్ మెక్డోవెల్ లాంటి స్టాక్స్ కూడా వీక్ అయ్యాయి. అండ్ పబ్లిక్ సెక్టర్ స్పేస్ కొద్దిగా వీక్ గా ఉంది అపార్ట్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ అదర్ సెక్టర్స్. సో ఇవన్నీ మనం చూస్తే పిఎఫ్సి, ఆర్ఈసి, హెచ్పిసిఎల్, పెట్రోనెట్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూస్తాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వస్తే కనుక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఇస్ వెరీ బ్యాడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అడ్వాన్సెస్ 900 ఉంటే డిక్లైన్ కూడా 1300 ఉన్నాయి. సో డెఫినెట్లీ ఈ సెక్టర్ లో ప్రాఫిట్ బుకింగ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ విన్నర్స్ ఈ రోజు, ఎస్పెషలీ హై బీటా నేమ్స్ ఆర్ హై వాల్యూ స్టాక్స్ ఏవైతే కపుల్ ఆఫ్ డేస్ క్యూఐపి ఆర్ బ్లాక్ డీల్స్ గా జరిగిన స్టాక్స్ లైక్ క్రాఫ్ట్ మ్యాన్స్. సో ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 1000+ ఉన్న ప్రైజెస్. సో 5400 లైక్ క్రాఫ్ట్స్ మ్యాన్ ఈరోజు 12% అప్ మోర్ అవటం చూసాం. అదేవిధంగా న్యూల్యాండ్ ల్యాబ్ ఆల్మోస్ట్ 7000 క్రాస్ అయింది ఈరోజు. అగైన్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు దాని లో వాస్ 5600. అదేవిధంగా అమరరాజా బ్యాటరీ ఇంకో 20% ఈరోజు పెరిగింది 1650. అదేవిధంగా జ్యోతి సిఎన్సి ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మోర్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ రేమాండ్ లాంటి స్టాక్స్ కూడా ప్రాబ్లీ ఒక న్యూ హై దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ప్రీవియస్ స్వింగ్ హై మనం చూస్తే కనుక 2685, ఈరోజు క్లోజింగ్ వాస్ 2797. సో మనీ డెఫినెట్లీ హై వాల్యూ స్టాక్స్ లోకి ఇట్స్ ఫ్లడింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక అదర్ స్టాక్స్ లైక్ మనం డిస్కస్ చేసుకున్న హెరిటేజ్ అండ్ ఇన్ఫాక్ట్ నిన్న మనం చెప్పిన బోరో న్యూ ఏదైతే ఉందో ఈ రోజే 1:2 రిస్క్ రివార్డ్ రేషియోలో రిటర్న్ ఇచ్చింది. ఎందుకంటే మనం నిన్న 505 లో అనుకున్న స్టాక్ ఈరోజు 535 కూడా హై హిట్ అవడానికి. ఇంకా వన్ మోర్ స్టాక్ వీ వాంట్ టు డిస్కస్, ఎందుకంటే హెరిటేజ్ ఫుడ్ గురించి గతంలో కొన్ని రోజులు మనం డిస్కస్ చేసాం మన వీడియోస్ లో. సో ప్రాబ్లీ డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు అని. ప్రాబ్లీ ఐ థింక్ ఎవరైనా కొని ఉంటే కనుక నౌ స్టాప్ లాస్ హెస్ బికమ్ 536. ఎందుకంటే ఈ స్టాక్ లో ఆల్మోస్ట్ 727 నుంచి 559 దాకా రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఇది ఒక 3 weeks కన్సాలిడేషన్ లోకి వెళ్ళిందని చెప్పొచ్చు స్టాక్ ఆఫ్టర్ బిగ్ అప్ మూవ్. సో మనం అనుకున్న గ్యాప్ కూడా ఏదైతే ఉందో 5th జూన్ రోజు ఫామ్ అయిన గ్యాప్ 546 అండ్ 576 అది కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే లో వాస్ 559. అఫ్ కోర్స్ 10 రూపీస్ పక్కన పెడితే కనుక గ్యాప్ ఫిల్ అయింది అనొచ్చు. ఈ రోజు ఒక 4-day హై పైన క్లోజ్ అవుట్ అని చూసాం, విచ్ ఇస్ 583. సో నెక్స్ట్ ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే మనం చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక 12th జూన్ రోజు ఒక గ్యాప్ అనేది క్రియేట్ అయింది, డౌన్వర్డ్ గ్యాప్. సో ఆ గ్యాప్ హై చూస్తే కనుక 627, లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 622. ఈ 5 రూపీస్ గ్యాప్ ని ఫిల్ చేస్తుందా? సో 583 ఉన్న స్టాక్ 622, 627 దాకా వెళ్తుందా వేచి చూడాలి.
ఒకవేళ మళ్ళీ యూటర్న్ తీసుకుంది అంటే కనుక మనం స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి, విచ్ ఇస్ 539 అని చెప్పుకోవచ్చు, ఆర్ మేబీ 536, ₹10 లోవర్ ఫ్రమ్ ద గ్యాప్ ఫిల్లింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏదైనప్పటికీ స్టాక్ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది 550 to 650 మధ్యలో కొన్ని రోజులు. ఎందుకంటే 727 ఏదైతే ఆల్ టైమ్ అయిందో అది ఎంత హరీలో అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే కనపట్లేదు. ఎందుకంటే మనకి అగైన్ ఒక గ్యాప్ అనేది 11th రోజు ఫార్మ్ అవుట్ అని చూసాం, విచ్ ఇస్ 660 అండ్ ప్రాబ్లీ 636. సో ఆ గ్యాప్ ఫిల్ చేయొచ్చు. దట్స్ వాట్ ఈస్ 650 అనుకుంటున్నాం. అండ్ ఇలాంటి టైంలో ప్రాబ్లీ వీ షుడ్ బి విత్ ద నోన్ స్టాక్స్. అదర్వైజ్ కొత్త స్టాక్స్ ఏవైతే పెరుగుతున్నాయి కదా అని చెప్పి వీ షుడ్ చేజ్ అనే సజెస్ట్ చేస్తాం. లెట్స్ బి విత్ ద నోన్ హార్సెస్. ప్రాబ్లీ మనకు కొద్దిగా ఆపర్చునిటీ మిస్ అయిందన్నా కూడా ఒక మంచి ప్రైస్ పాయింట్ వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు బై. అండ్ వీక్ అయిన స్టాక్స్ లో హ్యాపీయెస్ట్ మైండ్స్ అశోక్ సూతా ఎవరైతే ప్రమోటర్ ఉన్నాడో ఆయన హీ సోల్డ్ ఆఫ్ హిస్ 3% స్టేక్, అదొక 9% కరెక్ట్ అవుట్ అని చూసాం. అండ్ అదర్ స్టాక్స్ లైక్ రైల్టెల్ కానీ, పవర్ మెక్ కానీ, సెంట్రల్ బ్యాంక్ ఇవన్నీ కూడా వీక్ ట్రేడ్ అవుతుంది చూస్తాం. ఇక మార్కెట్ రోజు చెప్పే కాషన్ ఆల్ టైమ్ హైస్ లో ఉన్నాయి కాబట్టి కాషన్ ఈజ్ అడ్వైజ్ ఈ రేట్ లో. సో ఉన్న ట్రేడింగ్ పొజిషన్ కి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ స్టాక్స్ హ్యూజ్ గా పెరిగి ఉంటే కనుక ప్రాఫిట్ టేకింగ్ అనేది కూడా అడ్వైజబుల్. ఎందుకంటే రానున్న రోజుల్లో మళ్ళీ ఆ స్టాక్స్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కొన్ని అట్లీస్ట్ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో 100 స్టాక్స్ ఉంటే కనుక 30 షేర్స్ 100 క్వాంటిటీ ఉంటే ఒక 30 క్వాంటిటీని అమ్మేసి మేబీ ఆ స్టాక్ కోసమే యూ క్యాన్ వెయిట్, ఐ మీన్ యాజ్ ఎ ట్రేడర్. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి మార్కెట్ ఎంత పెరిగినా కూడా మేబీ కరెక్షన్స్ ఆర్ డ్యూ. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి మనకి రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది అండ్ జూలైలో బడ్జెట్ కూడా ఉంది కాబట్టి మార్కెట్ వోలటాలిటీ అనేది కొనసాగే ఛాన్సెస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.